పరిశుద్ధ లేఖన భాగము నుంచి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుకున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలింట్లోంచి వారిని విడిపించును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయం చేసి నడిపించండి నాయన. ఈ దినముని వర్తమానాన్ని విందించడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు. నా మాటలు వ్యర్థము, మీ వాక్కులు మింపి మహిమ పొందమని మా ప్రభుని మారుక్షుడని యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినాన మన అంశము నీతిమంతుడవైతే. మనము నీతిమంతులమైతే దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడుతాడో ఈ దినము మనము తెలుసుకోబోతున్నాం. ఈ దిన లేఖన భాగాల్లో ప్రాముఖ్యముగా కీర్తన గ్రంథము 34వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుకున్నగా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిల నుంచి యెహోవా వారిని విడిపించును అని ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా శ్రమ నుంచి, ఆపద నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎలా ఉంటే? మనము నీతిమంతులుగా ఉంటే. మనము నీతిమంతులుగా ఉంటే రెండవదిగా అన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ అన్నాడు. 17వ వచనం, 34వ అధ్యాయం 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలంటి నుండి వారిని విడిపించును. మూడవదిగా అన్నాడు, నీవు నీతిమంతుడు అయితే దేవుని దృష్టి నీ మీద ఉండును. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 15వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కాబట్టి దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా ఉంటే దేవుని దృష్టి నీ మీదకి నా మీదకి ఉంటుందని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా, నువ్వు నీతిమంతుడవైతే ప్రతిఫలము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 18వ సంకీర్తన 20వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ సంకీర్తన 20వ వాక్యం, నా నీతిని బట్టి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను, నా నిర్దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. నేను నీతిమంతుడను, నువ్వు నీతిమంతుడవైతే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఐదవదిగా, నువ్వు నీతిమంతుడవైతే కృతజ్ఞత కలిగి ఉంటావు. కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 140వ సంకీర్తనలో అక్కడ 13వ వాక్యాన్ని మనం చదివినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనము చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నీతిమంతుడు అయితే కృతజ్ఞత కలిగి ఉంటావు. ఇక్కడ చివరిగా అన్నాడు, నువ్వు నీతిమంతుడవైతే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తూ ఉంటాడు. 146వ కీర్తన 8వ వాక్యాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాడు. 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తివాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిజాయితీ కలిగి నీతి కలిగి ఉండగలిగితే, నిజముగా మనము నీతిమంతులైతే ఆయన అన్నాడు, శ్రమల నుంచి, ఆపద నుంచి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. రెండవదిగా, నీతిమంతుడవైతే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నీతిమంతుడవైతే దేవుని దృష్టి నీ మీద ఉంచుతాడు. నువ్వు నీతిమంతుడవైతే నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు.
నీవు నీతిమంతుడవైతే కృతజ్ఞత కలిగి ఉంటావు. నువ్వు నీతిమంతుడవైతే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజముగా మనము దేవుని యందు నీతి నిజాయితీ కలిగి నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక అట్టి అవకాశాన్ని మనం పొందుకుని దేవుని నిత్య రాజ్యానికి వారసుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. ఆమేన్.